ఏమంటున్నాడు ప్రూవ్ దట్ 3 + 2 రూట్ 5 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా. సో ఏం చేసుకుంటున్నాం, లెట్ us assume 3 + 2 రూట్ 5 ని మనం రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాము. అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఏం రాయాలి, 3 + 2 రూట్ 5 ని p/q ఫామ్ ఆర్ a/b ఫామ్ లో ఏదో ఒక ఫామ్ రాస్తాం. ఏదో ఒక వేరియబుల్ తీసుకొని a/b ఫామ్ p/q ఫామ్ లో రాస్తాం. రాసిన తర్వాత నాకేం వస్తుంది, b ≠ 0 a అండ్ b ఆర్ కో ప్రైమ్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, 3 + 2 రూట్ 5 = a/b ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఈ వాల్యూ రూట్ 5 వాల్యూ కావాలి నేను. సో రూట్ 5 కి ఈక్వేట్ చేయాలి అంటే ఏం చేస్తాను, నేను ఈ 3 నెట్ తీసుకెస్తా. ఈ 3 నెట్ తీసుకెళ్ళినప్పుడు ఏమైంది, సో 2 రూట్ 5 = a/b మైనస్ 3 ప్లస్ 3 వెళ్ళినప్పుడు -3 అయిపోయింది. ఇప్పుడు నేను ఎల్సిఎం తీసుకుంటే ఏమైపోయింది, a మైనస్ 2 రూట్ 5 a మైనస్ 3b బై b వచ్చింది. ఈ 2 మల్టిప్లికేషన్ లో ఉన్న 2 ఇటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమైంది, రూట్ 5 a మైనస్ 3b బై 2b ఏమొచ్చింది, a మైనస్ 3b బై 2b వచ్చింది. సిన్స్ a అండ్ b ఏమైనా మనకు ఇంటీజర్స్ కదా అవి, సిన్స్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అయినప్పుడు ఏమొస్తుంది మనకు, a మైనస్ 3b బై 2b కూడా మనకు రేషనల్ నెంబర్స్ అవుతుంది. a మైనస్ 3b బై 2b ఈజ్ రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు 5 కూడా ఏమైంది, రేషనలే కదా. సో దేర్ఫోర్ రూట్ 5 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఇది రేషనల్ అయినప్పుడు మనకి ఏమైంది, బట్ దిస్ కాంట్రడిక్షన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈస్ రూట్ 5 ఈజ్ irrational. ఇది irrational అయినప్పుడు this contradiction has arisen because of our incorrect assumption. So we conclude that ఏమని కన్క్లూడ్ చేస్తాం, 3 + 2 రూట్ 5 3 + 2 రూట్ 5 ఈజ్ irrational నంబర్. అర్థమైందా, జస్ట్ ఇట్లా అట్ట అటు ఇటు మార్చేసినాం అంతే. అర్థమైందా కాలేదా.